దేవుని మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అందుకే దేవుడు అంటున్నాడు, నా నోటి మాటలన్నీ నీతిగలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పగలను. అంతేగాని వాక్యము లేకుండా నీకు నచ్చినట్లు నీకు అర్థమైనట్లు చెప్పడం కాదు. అందుకే ధాన్యముకు చెత్తకు ఏమి సంబంధం అంటున్నాడు దేవుడు. కాబట్టి వాక్యానికి వాక్యమే సమాధానం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. వాని స్వభావము ద్వంద్వ వైఖరి. ఒక్క నోట నుండియే 6 ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, మీరు అలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు అంటున్నాడు దేవుడు.